ఓం శాంతి. విజయనగరం రైల్వే స్టేషన్ 12 గంటలు అయిందండి. ఇప్పుడే నైటు. మేము మొత్తం 3 జిల్లాల నుంచి ఇక్కడి నుంచి బయలుదేరుతాం. 200 మంది అవుతున్నాము. ఓం శాంతి అన్నయ్యలు అక్కయ్యలు అందరూ కూడా మాతో పాటు కలిపి వచ్చారు. దగ్గరుండి మాకు అన్నీ అక్కడ చూపించడం, అక్కడ అన్నీ ప్రతిదీ వివరం చెప్పడం చాలా ఓపిక. అయితే ఓం శాంతి అక్కయ్యలు అన్నయ్యలకి వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చండి. ఎందుకంటే ఇంతమందిని మెయింటైన్ చేసుకొని తీసుకెళ్ళడం అంటే ఆషామాషి కాదు. మాతో పాటే వచ్చి మాతో పాటే ఉండి మాకు అన్నీ దగ్గరుండి చూపించి ఎంతో చక్కగా సదుపాయాలన్నీ అయితే చూసుకున్నారండి. 2 రోజుల ప్రయాణం, 2 నైట్లు అయితే ట్రైన్లో కంపల్సరీ ఉండాలి. చాలా లాంగ్ జర్నీ. ఇంకా మేము ఈవినింగ్ అయిపోయింది దిగేసరికి. ఇంకా శాంతివనంకి అయితే మేము వచ్చామండి. శాంతివనం అనగానే నిజంగా అడుగు పెట్టగానే ఒక అద్భుతమైన దృశ్యం, ఒక మనసుకి ఎంతో ఆహ్లాదకరంగా ఆనందంగా ఉండే ప్రకృతిలోకి అయితే మేము అడుగు పెట్టాము. సెక్యూరిటీ అండి, ఎంట్రన్స్ గేట్ ఇది. సెక్యూరిటీ అయితే చాలా ఎక్కువ ఉంటుంది. ఐడి కార్డు లేకుండా మాత్రం ఎవరిని లోనికి రానివ్వరండి. ఇక్కడి నుంచి ఎంత అద్భుతమైన దృశ్యం కనపడుతుంది. ఆ ఓం శాంతి జెండా అయితే ఎంత ప్రశాంతంగా ఎగురుతుంది. ఇదంతా కూడా వెహికల్ పార్కింగ్ ప్లేస్, చాలా పెద్దది ఉంటుంది. ఇది తపశ్యాధాం అండి. మెడిటేషన్ రూమ్లు అయితే ఇక్కడ అడుగు కూడా చాలా ఎక్కువ ఉంటాయి. యోగం చేసుకునే క్లాసులు కూడా అంటారు. ఎందుకంటే ఆ ప్రకృతి అంతా కూడా ఈ యోగం వల్లే అంత ప్రశాంతంగా ఉంటుందైతే నాకైతే అనిపించింది. ఎన్ని లక్షల మంది ఉన్నా సరే పిన్ డ్రాప్ సైలెంట్లోనైతే ఆ వాతావరణం అంతా ఉంటుంది. చుట్టూ పచ్చదనం, చెట్లు, పువ్వులు, మొక్కలు, మరి ఇంకా అవన్నీ కూడా దృశ్యం అయితే వర్ణాతీతం. ఇది తపశ్యాధాం. బ్రహ్మకుమారీస్ అందరూ కూడా ఇందులో కూర్చొని యోగం చేసి ధ్యానం చేస్తారు కదా. అవన్నీ కూడా ధ్యానం చేయడం వల్ల ఆ ఏరియా అంతటికి కూడా అంత వైబ్రేషన్ అయితే వచ్చిందేమో అనిపిస్తుంది. ఏమండి, ఆ బాబా ఎదురుగా కూర్చొని అందరూ కూడా కళ్ళు విప్పే ధ్యానం చేయాలి, యోగం చేయాలని అంటారు ఓం శాంతి అక్కీలు అయితే. ఎందుకంటే అక్కడ ఒక జ్యోతిర్బిందు ఉంటుంది. ఆ జ్యోతిర్బిందుని చూస్తూ మన కళ్ళుతోనే ధ్యానం చేయాలి. ఎందుకంటే కళ్ళు మూస్తే మాయ అనేది మన మనసులోకి, మన మైండ్లోకి అయితే వస్తుందట. అందుకని ఆ బాబాయ్ పైన జ్యోతిర్బిందు ఉంటుంది. ఆ జ్యోతిర్బిందుని చూస్తూ ధ్యానం చేస్తూ ఉంటే మనకి ఎంతో హాయిగా ఉంటుంది. ఈ ప్రపంచం అంతా కూడా ఆ ఓం శాంతి శాంతివనం ప్రపంచం అంటే నాకైతే అది ప్రపంచంలాగా అనిపించింది. ఇదేనండి డైమండ్ హాలు. ఇదైతే ఒక అద్భుతం. మొత్తం ఇంత పెద్ద కట్టడం కూడా అమెరికన్ ప్లానర్స్ అయితే కట్టారట, సివిల్ ఇంజనీర్లు. ఒక్క దగ్గర కూడా సెంటర్లో ఒక పిల్లర్ కానీ స్తంభం కానీ ఏమీ ఉండదు. కానీ చాలా పెద్దది ఇది. ఈ హాలు చాలా అద్భుతమైన కట్టడం అండి ఇది. 20,000 మందికి పడుతుంది ఇది. ఇంకా ఎక్కువ మంది పడతారేమో, 20,000 మంది అంటున్నారు కానీ చాలా ఎక్కువ మంది పడతారు. ఎందుకంటే బాబావి అన్ని మిలనాలు గట్ట అవుతాయి కదా సంవత్సరంలోని. మనకి అవుటర్స్కి అయితే 5 నెలలే బయటకు ఇస్తారు. కానీ ఓం శాంతిలో ఉండే వాళ్ళు బ్రహ్మకుమారీస్ అందరికి కూడా మిగిలిన 6 నెలలు కూడా అక్కడే ఉంటారు. అక్కడ ప్రోగ్రామ్స్ అవుతుంటాయి. ఈ కట్టడం అయితే చాలా అద్భుతమైన కట్టడం. ఇండియాలో ఎక్కడా కూడా ఇలాంటి కట్టడం అయితే ఉండదండి. జానకి దాది స్మారక చిహ్నం అండి ఇది. ఇక్కడ కూడా కూర్చొని ప్రతి ఒక్కరు కూడా, ప్రతి ప్లేస్ అని ఏం కాదు, యోగం చేసుకునే మెడిటేషన్ రూమ్లు ఉంటే అక్కడ కూడా యోగం చేయడం, ధ్యానం చేయడం. ఇక్కడ ఈ స్మారక చిహ్నాల దగ్గర కూడా కూర్చొని అలాగా ఆ బిందువు పైన చూసుకొని దృష్టి పెడుతూ యోగం చేయడం. మొత్తం ప్రదేశాలన్నీ యోగంతోనే నిండిపోయి ఉంటుంది. ఎలాంటి మనిషి, ఎలాంటి ఆత్మలు వెళ్ళినా సరే అవుటర్స్ చాలా ప్రశాంతత అయిపోతారు ఇక్కడికి వస్తే మాత్రం. ఇది ప్రకాష్ మణి దాదిదండి. ఆ పైన చూసారా ఆ బిందు అనేది ఎంత బాగా పెట్టారో. చుట్టూ కూడా ప్రతి ఒక్కళ్ళు ఆ ధ్యానంలోనే ఉంటారు. అలాగను ఆటోమేటిక్గా ఎలాంటి వాళ్ళు వెళ్ళినా సరే ఆ పిన్ డ్రాప్ సైలెంట్కి అయితే మనిషికి చాలా ప్రశాంతత అయితే ఉంటుంది. చుట్టూ గ్రీనరీ, ఎక్కడ చూసినా గ్రీనరీ మాత్రం చాలా బాగా మెయింటైన్ చేస్తారు. అంతా పాలరాతి కట్టడాలు, ఎంత అద్భుతంగా ఉంటుందంటే ఇప్పుడు
ఇప్పుడు ఏది కట్టినా ఏది చేసినా మెయింటైన్ చేయడం అనేది చాలా కష్టమైన విషయం. కానీ చాలా పరిశుభ్రంగా పరిసరాలన్నీ కూడా చాలా నీట్గా ఉంటాయి. ఎంత అద్భుతంగా ఉంది కదా దృశ్యం ఉంటుంది. ఈవిడ మీదకే బ్రహ్మబాబా శివబాబా కూడా వచ్చేవారట. వచ్చి అమ్మ మీదకి వచ్చి మురళి చెప్పేవారటండి. ఆ తర్వాత మరి రికార్డులు గట్టా వేసి చూపిస్తారట అందరికీ. గుల్జార్ దాది ఇది స్మారక చిహ్నం. అంతా పాలరాతి కట్టడమే. చూసారండి ఎంత నీట్గా కనబడుతుందో. మెయింటెనెన్స్ కూడా అంతే చక్కగా చేస్తున్నారు. ఇంక ఇది డైనింగ్ హాల్ అండి. 3 అంతస్తులు ఉంటుంది. దీన్ని బడీ రసోయి అని కూడా అంటారు. ఇండియాలోని మెగా కిచెన్ అని కూడా అంటారు. చాలా పెద్ద డైనింగ్ హాలు. కాఫీలు, టీలు, పాలు, షుగర్ ఉన్నవి, షుగర్ లేనివి కూడా 24 hours ఇక్కడ ఉంటాయి. గిన్నెలు ఇవన్నీ కూడా ఇవి తోమడానికి వాటికి కూడా పెద్ద పెద్ద మిషనరీలు అయితే ఉంటాయి. వీళ్ళందరూ కూడా ఎన్ని రకాలు ఉంటాయంటే వంటకాలు. అక్షయ పాత్ర అనొచ్చు, కామధేను అనొచ్చు. ఈ డైనింగ్ హాల్ని అయితే ఎన్ని పేర్లు పెట్టినా తక్కువే. ఎందుకంటే అన్ని రకాల వంటకాలు ఉంటాయి. ఒక ఐటెం అయిపోతుందంటే ఇంక 2 ఐటమ్స్ వస్తూనే ఉంటాయి అలాగాను. ఇక్కడ వడ్డించిన వాళ్ళు వంటగదిలోని వంటకి సేవ చేసే వాళ్ళు అందరినీ అయితే పర్మిషన్ ఇవ్వరండి. ఎందుకంటే బాబాతో మిలనం అయిపోయిన వాళ్ళకి, బాబా సేవలో ఉండే వాళ్ళకే ఇవి వడ్డించడానికి, వంటగదిలో ఉండడానికి, వంట చేయడానికి అయితే పర్మిషన్లు ఉంటాయి. అందరికీ అలౌ అయితే ఉండదు. ఎందుకంటే వడ్డించే వాళ్ళు మనకి దృష్టిని ఇస్తూ వడ్డిస్తారు. వండే వాళ్ళు కూడా మంచి మనసుతో దృష్టితో వండుతారు. దానివల్ల తినే వాళ్ళ మైండ్కి కూడా నకారాత్మలు ఏమీ లేకుండా తినేవాళ్ళం కూడా చాలా ప్రశాంతంగా ఉండాలనేదే ఈ కాన్సెప్ట్. ఇదిగోండి బ్రహ్మకుమారీస్ వండే బ్రహ్మభోజనం అని అంటారు దీన్ని. సాత్విక్ భోజనం. ఈ డైనింగ్ హాల్లోని ట్రిప్కి 5,000 మంది పడతారు. ఇది ప్రకాష్ మందాది కాటేజ్ అండి. ఇప్పుడు ఆవిడ లేరు, కానీ ఆవిడ జ్ఞాపకార్థం అయితే కాటేజ్ని అలాగా ఉంచేశారు. ఎవరైనా ఫారినర్స్ గట్టా వస్తే వాళ్ళకు ఉండడం స్టే చేయడానికి అయితే ఈ కాటేజ్ని అయితే ఇస్తారట. కానీ రోడ్లు అని మాటే కానండి, మన ఇంట్లో గచ్చులు కూడా అంత నీట్గా ఉండవేమో, అంత నీట్గా ఉంటాయి ఇక్కడ రోడ్లు కూడాను. ఇది హాస్పిటల్. శారీరకంగా కూడా ఇక్కడ ట్రీట్మెంట్ అయితే ఉంటుంది. మానసికంగా అయితే ఈ మెడిటేషన్లు అవి ఉంటాయి. ఇంక ఇది కిచెన్ లోపలికి వెళ్ళి తీశాను. కిచెన్ లోపల అయితే ఇది ఒక అద్భుతమైన ప్రపంచం అని కూడా చెప్పొచ్చు. ఎంత పెద్ద పెద్ద మిషనరీలు, ఎంత పెద్ద పెద్ద పొయ్యిలు, పాత్రలు, అంటే మనుషులతో చేయిస్తున్నది సగం అయితే ఈ మిషనరీలతో చేయిస్తున్నది చాలా ఎక్కువ. అంతే దీనిగా నీట్గా కూడా మెయింటైన్ అయితే చేస్తున్నారు. నైట్ 9 అయింది. ఇప్పుడు నేను ఈ లోన్కి వెళ్ళి వీడియో తీసేసరికి అప్పటికే మొత్తం అంతా క్లీన్ చేస్తున్నారు. మళ్ళీ మార్నింగ్ 4 నుంచి కుకింగ్ స్టార్ట్ చేస్తారట. అయితే వచ్చే జనాలను బట్టి ఇగో చిన్న పాత్రలు, వీటి వెనకాతలు ఇంకా చాలా పెద్ద పాత్రలు ఉన్నాయి. జనాలను బట్టి కుకింగ్ అయితే చేస్తారు. ఇప్పుడున్న ఆధునిక ప్రపంచాన్ని చూసి ఇవన్నీ కూడా చక్కగా ఏర్పాట్లు చేసుకున్నారు. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా జనాలు పెరుగుతారు కదండి. అయితే ఈ మిషనరీతో ఇవన్నీ కూడా చాలా అద్భుతమైన దృశ్యం చూడవలసినవి. ఇవి పెద్ద పెద్ద పాత్రలు, మిషన్లే మొత్తం క్లీనింగ్ కూడా చేస్తాయి పాత్రలన్నీ. మనకున్న ఇల్లులు చిన్నవి, ఆ వంటగదుల్ని క్లీన్ చేసుకోవడమే మనం ఎంతో దీనిగా అనుకుంటాం. అవన్నీ కూడా కాఫీ తయారు చేసే మిషన్లు,
మసాలా పౌడర్లు, ధనియా పౌడర్ ఇవన్నీ కూడా వాళ్ళు అక్కడే తయారు చేస్తారు. అన్నీ ప్రతిదీ మిషనరీ మీద తయారు చేస్తారు. ఈ పెద్ద పెద్ద పాత్రలు అయితే కీర్ తయారు చేయడానికి, సబ్జీ వండడానికి ఇవన్నిట్లు కూడా ఈ పాత్రలు అయితే ఉపయోగిస్తారట. రోజుకు ఒక 20,000 మందికి వంటలు చేసే వంటగది ఇంత నీట్గా ఉందంటే అద్భుతం కదా. 9 o'clock కల్లా మొత్తం క్లీన్ చేసేస్తున్నారు అన్నీని. అందుకేనేమో దీన్ని బడీ రసోయి అని కూడా అంటారు. వెంటనే అన్నీ కూడా ఎక్కడవక్కడ క్లీన్ చేస్తున్నారు. ఇది స్టోరేజ్ చేసుకున్న రూమ్ అండి ఇది. అంటే ధాన్యం, పప్పు, బియ్యాలు, గోధుమలు అన్నీ కూడా స్టోరేజ్ చేసిన గోడాం ఇది. ఏ సెక్షన్కి ఆ సెక్షన్ అయితే చాలా పెద్దగా ఉన్నాయి. ఇది వెజిటబుల్ స్టోరేజ్. ఇదైతే చాలా పెద్ద హాల్ ఉంది. ఇంక ఇది పై ఫ్లోర్కి వచ్చామండి. పై ఫ్లోర్లోని ఈ ఫ్లోర్ అంతా మొత్తం రోటీ చేసే సెక్షన్ ఇదంతాను. అక్కడే గోధుమలు ఆడించి అక్కడే ఇదైతే గ్రైండర్ లాగా ఉంది. 25 kgలు ప్యాకెట్ వేస్తే 2 నిమిషాల్లోనైతే ముద్ద తయారైపోతుంది. మేము అక్కడ ఉంటుండగా మాకు చేసి చూపించారు ఆ వంశాంత్ అన్నీ. అయితే ఈ అబ్బాయి ఇవన్నీ కూడా చపాతీ ముద్ద కలిపే మిషన్లతోని చేయిస్తున్నారు, చేతులతో మనుషులతో కూడా చేయిస్తున్నారు. 2 విధాలుగా కూడా అక్కడ పనులు అయితే జరుగుతున్నాయి. అన్ని పనులు చేసినా సరే ఎంత నవ్వుతూ సరదాగా ప్రశాంతంగా ఉన్నారు కదా. అదే వాళ్ళు చేస్తున్న యోగం తాలూకు ప్రతిఫలమేమో అది. వీళ్ళందరూ సేవాదారులేనండి. కంటిన్యూషన్ అలా కాలుస్తూనే ఉన్నారు పుల్కాలు అయితే. ఎంత పెద్ద మిషనరీ ఇదంతాను. ఇవన్నీ చిమ్నీలు, పెద్ద పెద్ద చిమ్నీలు. ఆ చివరి వరకు మొత్తం 3-4 లైన్లు అయితే పొయ్యిలే ఉన్నాయి. పెద్ద పెద్ద రేకులు పెట్టి చపాతీలు కాలుస్తున్నారు. ఇవ్వండి, మిషన్తోనే కాకుండా చేత్తో కూడా చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు. చేత్తో కూడా చపాతీలు చేస్తున్నారు. మామూలుగా మనం చూడడానికి వెళ్ళే వాళ్ళకైతే మనకైతే సేవ చేయడానికి పర్మిషన్ ఇవ్వరు. ఇది ఒక రోటీ మేకర్ అండి. చపాతీ ముద్ద ఇందులో పెట్టేస్తున్నాడు అతను. పెట్టేస్తే అదే ఉండలు కట్ చేసుకొని అదే చపాతీ తయారు చేసుకొని అదే ఫ్రై చేసి బయటకు వచ్చేస్తుందండి. చపాతీ పరంగాను ముద్ద పెడితే చపాతీ పరంగా తయారైపోయి బయటకు వస్తుంది. ఇది ఒకటి చూడవలసిన అద్భుతమైన విషయం. ఈ ఆడిటోరియంలో అయితే ఒక 3,000 మంది లాగా పడతారు. మాకు ఆనంద సరోవర్ ఇచ్చారండి. శాంతివనం బ్యాక్ సైడ్ ఆనంద సరోవర్ ఉంటుంది. అక్కడ కూడా డైనింగ్ హాల్స్, రూమ్స్, ఈ క్లాసులు చెప్పడానికి ఆడిటోరియంలు అన్నీ కూడా చెప్తున్నాను. అదొక అద్భుతమైన ప్రపంచం అన్నమాట. ఆ ప్రపంచంలో అన్నీ కూడా అలా డెవలప్ చేస్తూనే ఉన్నారు. జనం భక్తులు అనకూడదేమో, అక్కడ బాబా పిల్లల్ని తయారు చేసుకుంటున్నారట. అలాగా
స్టేజ్ మీద అయితే క్లాస్ అయినంత వరకు ఎవరో ఒకరు కంటిన్యూషను ఓం శాంతి బ్రహ్మకుమారి సక్కీస్ అయితే అలా దృష్టినిస్తూనే ఉంటారు. అగో చూడండి ఎంతమంది కూర్చున్నారో. ఆ సెంటర్లో కూర్చున్న అతను అయితే డాక్టర్ అండి. అతనైతే దేశ విదేశాలు అన్నీ కూడా తిరుగుతారు. అతను క్లాస్ అయితే ఎంత అద్భుతంగా ఉంటుందంటే మనంతటి మనకి మోటివేట్ అయిపోతాం అన్నమాట. అంటే బాడీ అంత ఎనర్జీగా తెచ్చుకునేంత మోటివేట్ అవుతాం. అతను మోటివేషన్ క్లాసెస్ అయితే అంత బాగా చెప్తారు. సిస్టమ్ వర్కు, వీడియో వర్కు, ఆడియో వర్కు అన్నీ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి. ఇంకోటి ఏంటంటే 7-8 భాషల్లో ట్రాన్స్లేషన్ కూడా ఉంటుంది. ఎందుకంటే అందరికీ హిందీ రాదు కదా. ఇప్పుడు మా వాళ్ళే వెళ్ళాము, తెలుగు వాళ్ళమి, వాళ్ళు క్లాస్ చెప్తుంటే మనం ఇయర్ ఫోన్స్ పెట్టుకొని అక్కడ వాళ్ళు నెంబర్ చెప్తారు. ఆ నెంబర్ మార్చుకుంటే మనకు తెలుగులో ట్రాన్స్లేషన్ అయిపోతుంది అన్నమాట. అలాగే 6-7 భాషల్లో ట్రాన్స్లేషన్ అవుతుంది వాళ్ళు చెప్పిన క్లాసు అక్కడికి వెళ్ళిన తర్వాత. ఆ విషయంలో కూడా ఇబ్బంది పడవలసిన పని లేదు. ఆ సౌకర్యం కూడా చాలా ఉంటుంది. క్లాస్ అయిపోయిన తర్వాత మాకు ఇక్కడ అందరితో కూడా చాలా మంచిగా పాటలు అవి వేసి డాన్స్లు అవి చేయించారండి. ఎందుకంటే బాడీ అంతా కూడా ఎక్సర్సైజ్ ఇలాగ ఆడుతూ పాడుతూ చేసుకోవాలని ఇదొక టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్లో చేయించారు. అక్కడ ఆవిడ ఒక డాక్టర్ అండి, మాతో పాటు డాన్స్ చేస్తున్నారు కదా. కానీ చాలా బాగా అయితే క్లాస్ అయితే అయ్యింది. బయటకైతే ఎంతో నవ్వుకొని సరదాగా వచ్చాము అందరమీని. ఈ డైమండ్ హాల్ పక్కనే కాన్ఫరెన్స్ హాల్ ఒకటి ఉంటుందండి. అది 2000 మందికి అయితే సరిపోతుంది. అంటే చిన్న చిన్న ఫంక్షన్స్, చిన్న చిన్న ప్రోగ్రామ్స్, చిన్న చిన్న మీటింగ్లు అవి అయితే ఈ ఫంక్షన్ హాల్లో పెడతారు. పెద్ద పెద్దవి అయితే మిలను ఇలాంటివన్నీ జరుగుతాయి కదా, ఫారినర్స్ వాళ్ళు ఎక్కువ వచ్చేటప్పుడు అలాంటప్పుడు ఆ డైమండ్ హాల్ అయితే వాడతారు. ఇది సోలార్ సిస్టమ్ అండి. చాలా పెద్ద ప్రాజెక్ట్ ఇది. ఇది చాలా ఎక్కువ ఎకరాస్లోనే ఉంటుంది ప్రాజెక్ట్ అంతాను. ఇక్కడి నుంచే మొత్తం శాంతివనంకి, ఆనంద నిలయంకి ఇవన్నిటికి కూడా కరెంట్ సప్లై అయితే అవుతుంది. వినాయక చవితి అయితే ఇక్కడ చాలా బాగా సెలబ్రేట్ చేసామండి అందరిని. నైట్ భోజనాలు అన్నీ అయిపోయిన తర్వాత 1 గంట వరకు కూడా అందరినీ దాండియా అన్నీ కూడా డాన్సులు అయితే చాలా బాగా చేసాము. మొత్తం వెళ్ళిన మేము 200 మందిమే కాదు, ఇంకా అన్ని కుల మత భేదం లేకుండా అందరం కూడా చాలా సరదాగా వేసాము. ఒక పక్క అక్కయ్యలు అందరం వేసుకున్నాము, ఇంకో పక్క అన్నయ్య వాళ్ళు కూడా చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నారు. వినాయక చవితి అయితే చాలా బాగా చేసుకున్నాము.